Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. రాజమండ్రి సిటీ గురించి ఒకసారి మనం మాట్లాడితే కనుక మార్గాని భరత్ గారు వర్సెస్ ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎస్, ఎవరు గెలుస్తారు అనే దాని గురించి అసలు డిస్కషనే లేకుండా పోయింది అనేది ఒక వర్షన్. అయితే ఇద్దరు యూత్ అని చెప్పొచ్చా? ఖచ్చితంగా. ఆ టఫ్ ఫైట్లో ఇలాంటి టైంలో ఎదగాలని ఎవరైనా ట్రై చేస్తారు, అదొక వర్షన్. అయితే పార్టీల పరంగా ఇంతకుముందు గెలిచిన వాళ్ళ లిస్ట్ ఇవన్నీ ఒకసారి మనం చూస్తే ఎలా ఉంటుంది అనేది అంచనా వేయగలమా? రాజమండ్రి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందు 2009లో రాజమండ్రి సిటీగా ఏర్పడింది. అంత క్రితం రాజమండ్రి. ఓకే. రాజమండ్రి సిటీ, ఈ రాజమండ్రి మొత్తం నియోజకవర్గం, కడియం వచ్చేసి రాజమండ్రి రూరల్గా దాని పేరు మార్చారు. కడియం కేంద్రం రాజమండ్రి రూరల్గా మార్చారు. రాజమండ్రి ఈ సిటీకి వచ్చేటప్పటికి ఒకప్పటి రాజమండ్రి, ఇక్కడ సి ప్రభాకర్ చౌదరి అనేసి వామపక్షాలు సిపిఐ, ఆ తర్వాత ఏబి నాగేశ్వరరావు గారు ప్రజా పార్టీ తరఫున వారు గెలిచి వారు ప్రకాశం పంతులు గారి క్యాబినెట్లో ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇక్కడ ఏంటంటే ఇది కాపులు, బ్రాహ్మణులు ఈ సామాజిక వర్గాల నియోజకవర్గంగా ఉండేది. తటవర్తి సత్యవతి గారని, అట్లాగా పోతుల వీరభద్రరావు గారు, వారు ఏంటంటే రాజమండ్రి నగరాన్ని విశేషంగా అభివృద్ధి చేసినటువంటి వారు మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ పోతుల వీరభద్రరావు గారు. ఆ తర్వాత రాజమండ్రికి శాసనసభ్యుడిగా కూడా చేశారు. వారి విగ్రహం ఉంది అక్కడ రాజమండ్రిలో, పోతుల వీరభద్రరావు, ఆయన కాపు. మీకు ఆ తర్వాత ఏమైందంటే 83కి వచ్చేటప్పటికి 83 నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా కమ్మ సామాజిక వర్గానికి ఈ నియోజకవర్గాన్ని కట్టబెడుతూ వచ్చింది. అలా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఇక్కడ ప్రవేశించారు. పలుమార్లు మనం తెలియజేశాం. గతంలో ఎన్టీ రామారావు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో ఉన్నంతకాలం ఏది చైతన్య రథం మీద ప్రతిరోజు ఎన్టీ రామారావు గారికి ఇష్టమని వెన్నపూసు పట్టుకొచ్చేవారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. వెన్నపూసు పట్టుకొచ్చి ఎమ్మెల్యే సీటు పట్టేశారు. నాదెండ్ల భాస్కర్రావు గారు తెలియజేసేవారు. అట్లాగే ఏంటంటే అట్లా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి రాజకీయ రంగప్రవేశం జరిగిన తర్వాత 83, 85 వారే గెలిచారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా రాణించారు. 89 ఎన్నికల్లో ఏసీవై రెడ్డి గారిని, వారు యూనియన్లో నుంచి వచ్చినటువంటి నాయకుడు ఏసీవై రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఓడిపోయారు. 94 తర్వాత 99 వరుసగా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు గెలుస్తూ వచ్చినటువంటి నియోజకవర్గం రాజమండ్రి. 2004 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏమైందంటే అప్పుడు మీకు రౌత్ సూర్యప్రకాష్ రావు గారు వచ్చారు, కాపు, కాంగ్రెస్ పార్టీ. వారు బుచ్చయ్య చౌదరి గారిని ఓడించారు. ఓడించిన తర్వాత 2009 ఎన్నికలకు వచ్చేటప్పటికి మరొకమారు రౌత్ సూర్యప్రకాష్ రావు గారికి మరొకమారు అవకాశం దొరికింది. మళ్ళీ బుచ్చయ్య చౌదరి గారిని ఓడించారు. 2014కి వచ్చేటప్పటికి ఏమైందంటే భారతీయ జనతా పార్టీ పొత్తులో ఈ స్థానాన్ని తీసుకుని మళ్ళీ డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు, వారు కాపు, వారికి అవకాశం వచ్చింది. అంటే కాపుల తర్వాత అంటే అంత క్రితం కమ్మల ఆధీనంలో ఉన్నటువంటి నియోజకవర్గం కాపులు, రౌత్ సూర్యప్రకాష్ రావు గారు, ఆకుల సత్యనారాయణ గారు, వీళ్ళు తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు. మీకు 2014 ఎన్నికల్లో కూడా మీకు రౌత్ సూర్యప్రకాష్ రావు గారు పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మీకేమో బొమ్మన రాజ్కుమార్ గారు వారు వైకాపా అభ్యర్థి. భాజపా టీడీపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి ఆకుల సత్యనారాయణ గారు, భాజపా టీడీపీ జనసేన పొత్తు కదా, ఆకుల సత్యనారాయణ గారు. ఇట్లా తర్వాత మీకు రౌత్ సూర్యప్రకాష్ రావు గారు వైకాపాలోకి వచ్చారు. 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఎవరూ ఊహించిన విధంగా ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి అప్పారావు గారు, ఎక్స్ ఎమ్మెల్సీ, వారి కోడలైనటువంటి ఆదిరెడ్డి భవానీ గారికి ఇచ్చారు. ఆదిరెడ్డి భవానీ గారు దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు గారి కుమార్తె. వారు కేంద్ర మంత్రివర్యులు, ఎవరు ఎర్రన్నాయుడు గారు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు, ఇట్లా ఇత్యాది పదవులు చేసినటువంటి వారి కుమార్తె రాజమండ్రి కోడలు అయినటువంటి ఆదిరెడ్డి భవానీ గారికి స్థానం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా కేటాయించింది. రౌత్ సూర్యప్రకాష్ రావు గారు పోటీ చేశారు వైకాపా అభ్యర్థిగా. పోటీ చేస్తే 30,000 పైచీల కోట్ల ఆధిక్యతతో ఆదిరెడ్డి భవానీ గారు గెలిపొందారు. ఇక్కడ గెలిచిన తర్వాత తమ హవాని వాళ్ళు ప్రదర్శించారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో వైకాపా మీకు ప్రభంజనంలాగా 151 స్థానాలు గెలుపొందితే మిగతా తతిమ్మ స్థానాలు 23 స్థానాలు తెలుగుదేశం అంటే ఆ 23 స్థానాల్లో రాజమండ్రి సిటీ ఒకటి. ఆదిరెడ్డి భవానీ గారు తన ప్రాధాన్యతని, తమ కుటుంబ ప్రాధాన్యత, ఎందుకంటే ఆదిరెడ్డి కుటుంబానికి కోడలు, అట్లాగా తర్వాత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అవకాశం, ఎందుకంటే స్థానికుడు,
అంటే వాస్తవానికి వెలం సామాజిక వర్గం ఉందా, పులినాటి వెలమలు ఇక్కడ ఉన్నారా, లేకపోతే కొప్పుల వెలమలు ఉన్నారంటే చాలా అత్యల్ప సంఖ్యలో కనిపిస్తారు. ఇక్కడ వైకాపా ఏం చేసిందంటే వ్యూహాత్మకంగా ఈ రామచంద్రాపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ వరుసగా 3 నియోజకవర్గాల్ని కల్లుగీత సామాజిక వర్గానికి కేటాయించింది వైసీపీ. ఎందుకంటే వెనుకబడిన తరగతులలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం కల్లుగీత సామాజిక వర్గం. ఏడిగ, గౌడ, యాత అనే పేర్లతో పిలువబడేటటువంటి ఈ సామాజిక వర్గం. వీళ్ళకు వరుసగా రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ సన్ ఆఫ్ పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమండ్రి సిటీ మార్గాని భరత్ సిట్టింగ్ ఎంపీని ఇక్కడ శాసనసభకు పోటీ చేస్తుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, వారు రాష్ట్ర మంత్రి, వారిని అక్కడికి పంపించింది. అంటే ఈ సామాజిక వర్గం యొక్క ఓట్లని గంపగొత్తగా ఈ 3 నియోజకవర్గాల్లో పొందాలనేటటువంటి ఒక వ్యూహం అన్నమాట. చాలా సరికొత్త వ్యూహం ఇది, ఎవరు ఊహించినటువంటి వ్యూహం. అట్లాగే మనం కాకినాడ లోక్సభ పరిధిలోకి వెళ్ళేటప్పటికి కాకినాడ రూరల్ కావచ్చు, తర్వాత వచ్చేసి జగ్గంపేట కావచ్చు, పత్తిపాడు కావచ్చు, అవన్నీ కూడా కాపులకు కేటాయించింది. అక్కడికి వెళ్ళేటప్పటికి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ అనమాట, సరికొత్త ఎత్తుగడ చేసింది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఆదిరెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దానిని దృష్టిలో పెట్టుకుని ఆదిరెడ్డి అప్పారావు గారి కుమారుడు వారు ఇప్పుడు బరిలో ఉన్నారు. మార్గాని భరత్ బరిలో ఉన్నారు. ఇరువురి మధ్య హోరాహోరీ పోరు అనుకుంటున్నటువంటి పోరు కాస్త వెనుకబడిన తరగతులు తెలిసి తెలియకుండా, అట్లాగే షెడ్యూల్ కులాలు, అట్లాగే ముస్లిం మైనార్టీలు, అట్లాగే షెడ్యూల్ తెగలు, ఇవన్నీ కూడా వైకాపాకి అవి ఒక పెట్టని కోటలాగా తయారవుతూ వస్తున్నాయి ఇప్పటికీ ప్రస్తుతం. అంటే వాస్తవానికి రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరంగా చూస్తున్నటువంటి నియోజకవర్గాల్లో రాజమండ్రి సిటీ ఉంది. ఎందుకుంది అంటే ఈ ఇరువురిలో ఇద్దరు యువకులు, ఇరువురిలో మార్గాని భరత్ ఎంపీ చేశాడు, ఆదిరెడ్డి వాసు భవానీ గారు ఎమ్మెల్యే చేశారు, ఆదిరెడ్డి వాసు తండ్రి ఎమ్మెల్సీ చేశారు. ఇప్పుడు ఆదిరెడ్డి వాసు స్వయంగా బరిలో ఉన్నాడు. ఎవరు గెలుస్తారు, ఎవరిని విజయం వరిస్తుంది అనేటటువంటి ఆసక్తి నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా అందరి మీద ఉంది. ఆయన మొదటిసారి పోటీలో ఉన్నాడు. అంటే ఆయన పోటీ చేయకపోయినా 2019లో తన అర్ధాంగి పోటీ చేసిన ఆ ఎన్నికల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నది, వాటిని ఆ కార్యాచరణను రూపొందించింది ఆదిరెడ్డి వాసే కదా. అంటే ఇండైరెక్ట్ గా ఉన్నప్పటికీ డైరెక్ట్ ఎలక్షన్ డైరెక్ట్గా ఫేస్ చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే మార్గాని భరత్ది ఈజీ గోయింగ్ పొలిటికల్ నేచర్. ఎందుకంటే అతను ఊహించని విధంగా అనాయాసంగా అతనికి ఎంపీ వచ్చింది ఆ సమయంలో. అంటే ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కావచ్చు, ఆర్థికంగా ఆ ఎన్నికని 2019 ఎన్నికని ఎదుర్కొనేటటువంటి శక్తి నాకుందని చెప్పి అతను ముందుకు రావడం వల్ల కావచ్చు, చాలామంది అభ్యర్థుల కోసం అప్పుడు 2019 ఎన్నికల్లో అభ్యర్థుల కోసం వాస్తవానికి వైకాపా కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల కోసం చాలా ప్రయాసపడింది. అటువంటి సమయంలో అనూహ్యంగా రావటం, అనూహ్యంగా ఎకాఎకిన అంటే కింద శాసనసభ్యుల బలం కూడా, అభ్యర్థుల బలం కూడా అతనికి చాలా వరకు ఉపకరించింది. దాంతో అతను ఎకాఎకిన ఎంపీ అయిపోయాడు. ఇప్పుడు అక్కడ ఎంపీ అభ్యర్థి కూడా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి అభ్యర్థి. ఇదే సామాజిక వర్గం, కలుగీత సామాజిక వర్గం అనమాట. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా ఒక జీవన్మరణ సమస్యలాగా పోరాటం చేస్తున్నారు. ఏ అభ్యర్థిని అవ్వచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వైకాపా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే రోజు రోజుకి ఇక్కడ సమీకరణలు మార్గాని భరత్కి అనుకూలంగా మారుతున్నాయి. సామాజిక సమీకరణలు ఇక్కడ మారుతున్నాయి. మార్గాని భరత్ గెలిచేటటువంటి ఒక వాతావరణాన్ని ఇక్కడ మరీ ముఖ్యంగా వెనుకబడిన తరగతులు ఏంటంటే ఇప్పటి వరకు వెనుకబడిన తరగతులు రాజమండ్రి సిటీలో జైకేతనం ఎగురవేయలేదు అనేటటువంటి ఒక బలమైనటువంటి అంశం వాళ్ళు ప్రాతిపదికగా తీసుకుని మనకి ఇప్పటి వరకు అవకాశం రాలేదు కాబట్టి మనం ఎందుకు ఈ స్థానాన్ని వదులుకోవాలి, కాబట్టి మనమందరం ఒక మాట మీద ఉండి ఒక తాటి మీదకి వస్తే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము, ఈ స్థానం మన ఖాతాలో మనం వేసుకోగలుగుతాము అనేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజమండ్రి సిటీ కనిపిస్తుంది. అంటే ఇది విప్లవం, వెనుకబడిన తరగతుల్లో వస్తున్నటువంటి ఒక విప్లవం, ఖచ్చితంగా విప్లవం, సామాజిక విప్లవం. ఎందుకంటే అవకాశం రాలేదు, మాకు అవకాశం ఇస్తే మేము గెలుచుకుంటాం అని చాలా సామాజిక వర్గాలు, చాలా నియోజకవర్గాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రావు, అవకాశాలు ఇవ్వరు. వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి, మనందరం మిగతా ఎటువంటి మన ఇగోలు ఏవైనా ఉన్నా వాటిని పక్కన పెట్టి మనం గెలుచుకోవాలి అనేటటువంటి ఒక వాతావరణం అయితే రాజమండ్రి సిటీలో కనిపిస్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో పొలిటికల్గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ వ్యూహాలు
లేకపోతే వాళ్ళే డైరెక్ట్గా రంగంలోకి దిగడమో జరిగే సిచ్యువేషన్ ఉందంటారా? ఉంది, ఖచ్చితంగా ఉంది. రాజమండ్రి సిటీ అంటే సామాన్యమైనటువంటి నియోజకవర్గం కాదు. ఎందుకంటే సాంస్కృతిక విజయవాడ తర్వాత రాజమండ్రి తెలుగువారికి ఒక సాంస్కృతిక రాజధాని లాంటి నియోజకవర్గం. ఎందుకంటే విజయవాడ కృష్ణా నదీ పరివాహక ప్రాంతం, రాజమండ్రి గోదావరి నదీ పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ సాంస్కృతిక రాజధానులుగా వీటిని మనం అభివర్ణించవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వచ్చినటువంటి అవకాశం వెనుకబడిన తరగతుల్లో ఈ సామాజిక వర్గానికి, ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి వచ్చినటువంటి ఈ ఈడిగ గౌడ్ ఈ సామాజిక వర్గానికి వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. ఓకే, సో ప్రయత్నాలు జరిగినప్పటికీ పాజిటివిటీ ఇటే ఉందనేది ఇటే ఉంది. సో మొత్తానికి రాజమండ్రి సిటీ ఎవరు సొంతం అవుతుంది అంటే మాత్రం సమీకరణలు బట్టి పరిశీలిస్తే మార్గాని భరత్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. వాళ్ళకు అదొక అవకాశంలా తీసుకుంటున్నారు అనేది మాత్రం కీ పాయింట్. దీని గురించి ఏం జరుగుతుంది, ఈ ఓట్ షేరింగ్ ఎటువైపు ఉంటుంది అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అయినా ఎవరు గెలిచినా ఇక్కడ మార్గాని భరత్ విజయం సాధించినా లేకపోతే ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయం సాధించినా అత్యధిక ఓట్ల సంఖ్య అయితే కనిపించదు. అత్యల్ప ఓట్లతోనే గెలుపొందుతారు. టఫ్ ఫైట్ ప్లస్ కొంచెం ఇటువైపు మార్గాని భరత్ వైపు ఉంది పరిస్థితి. ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. సో మొత్తానికి రాజమండ్రి సిటీలో జరుగుతున్న పరిస్థితి గురించి మీకు తెలియజేసే టైం ఇది. సో అది తెలియజేసేసాం. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.